హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైన్విరా అండి. ఈరోజు మన ఛానల్లో క్వీన్ సైజులో ఉన్న ఫోల్డబుల్ బెడ్ అయితే చూస్తున్నాము. గైస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ బెడ్ వచ్చేసి స్టార్టింగ్ మనకి ఇట్లాగా కొంచెం స్మాల్గా స్పేస్ సేవింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది కిడ్స్ బెడ్రూమ్లోకి, అలాగే గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకు అవసరం లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనకు కావాల్సిన స్పేస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అవసరం ఉన్నప్పుడు బెడ్ని ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లోనే మ్యాట్రిక్స్ కూడా ఉంది. సో మా అక్క వాళ్ళ బాబుతో ఓపెన్ చేయించి చూపిస్తాను మీకు. కొన్ని ప్లేసెస్లో నా హెల్ప్ కూడా కావాల్సి ఉంటుంది. బెడ్ అంటే కొంచెం పెద్దది కాబట్టి సో నా హెల్ప్ కూడా ఉంటుంది కొంచెం అక్కడక్కడ. గైజ్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట. గైజ్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇది మీకు స్పేస్ సేవింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయొచ్చు. ప్రీవియస్లో కూడా నేను ఫోల్డబుల్ టేబుల్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కావాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుందండి, కిచెన్లో కానీ వర్క్ చేసుకోవడానికి, కిడ్స్కి. సో ఎవ్రీ టైమ్ ఫోల్డబుల్ టేబుల్ కూడా చాలా యూజ్ ఉంటుంది. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాము. ఇది కొంచెం లైట్గా వెయిట్ అయితే ఉంటుంది. ఇది ఓపెన్ చేయడానికి ఇట్లా క్యాప్ లాగా లిడ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం లైట్గా వెయిట్ ఉంటుంది. మా అక్క వాళ్ళ బాబుతోనే మ్యాక్సిమం చేపిస్తున్నాను. ఎందుకంటే మీరు కిడ్స్ బెడ్రూమ్లోకి వేసుకున్నా సరే కొంచెం వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళైనా వాళ్ళు కూడా ఓపెన్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఆ పర్పస్లో ఉంటుంది. అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ లోపలే మ్యాట్రిక్స్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇది మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది. సో ఈ హుక్ ఓపెన్ చేస్తే మనకి బెడ్ ఓపెన్ అవుతుంది. ఈజీ టు యూజ్ అండి, ఈజీ టు ఫోల్డబుల్ అండ్ ఈజీ టు అంటే ప్లేస్ ఆక్యుపై అనేది ఉండదు అనమాట ఎక్కువ. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది, ఇది ఓపెన్ చేస్తున్నాం మనము. సో 2 సైడ్స్లో కూడా ఉంటుంది అనమాట సేమ్. మా అక్క వాళ్ళ బాబు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యాక్చువల్గా. ఇప్పుడు 2 సైడ్స్ మనము పుష్ చేయాల్సి ఉంటుంది. సో పుష్ చేస్తే మొత్తం బెడ్ మనకి బయటకు వస్తుంది అనమాట. దీనికి కొంచెం ఫోర్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నేను క్లియర్గా చూపిస్తున్నానండి. సో 2 సైడ్స్ అప్ డౌన్, 2 సైడ్స్ 2 హ్యాండ్స్తో అటు ఇటు 2 సైడ్స్ నుంచొని మనము పుష్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి బెడ్ అనేది ఫోల్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఎస్, ఇప్పుడైతే మనకి బెడ్ అనేది వచ్చేసేసింది. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేయగానే 2 సైడ్స్ పట్టుకొని లాగంగానే ఇలా వచ్చేసింది. మీకు క్లియర్గా చూపించాను నేనైతే వీడియోలో. కొంచెం బ్లర్ వచ్చిన అడ్జస్ట్ అవ్వండి. సో వీడియో తీస్తూ నేను చూపించాను కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనకి బెడ్ ఇలాగ వచ్చేసేసింది. నాకు ఇది చిన్న బెడ్ ఏమో అని చెప్పేసి మేము మెజర్మెంట్ చేసి చూసాము. క్వీన్ సైజ్ బెడ్డే వచ్చిందనమాట. సో దీంట్లోనే మనకి మ్యాట్రిక్స్ కూడా ఉంది. మ్యాట్రిక్స్ కూడా ఫోల్డబుల్లోనే ఉంటుంది. దీనికి మీకు ఎక్కడికక్కడ చక్కగా మీకు లాక్ చేసుకోవడానికి అండ్ పుష్ చేసుకోవడానికి మీకు నీట్గా అంతా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి మ్యాట్రిక్స్ కూడా ఫోల్డబుల్ కాబట్టి వేరే చోట మనకి ప్లేస్ ఆక్యుపేషన్ కూడా ఉండదన్నమాట. సో ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అనిపించింది, ఈ మ్యాట్రిక్స్ కూడా ఇలాగే రావటం. సో సూపర్ అనమాట. ఇవి కావాలంటే మీకు విడిగా అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇలాంటి ఫోల్డబుల్ బెడ్స్. మేము మాత్రం బెడ్ తీసుకున్న వాళ్ళ దగ్గరే తీసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే మ్యాట్రిక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాడు మా అక్క వాళ్ళ బాబు. ఇది కూడా ఈజీగా ఉంటుందండి, అంత ఎక్కువేమి ఉండదు. సో ఈజీగా వేసేసుకోవచ్చు. దీన్ని ఇంకా ఓపెన్ చేస్తే మీకు బెడ్ లాగా వచ్చేస్తుంది. బెడ్కి మ్యాట్రిక్స్ కొంచెం హెల్ప్ అయితే కావాల్సి ఉంటుంది. కొంచెం లైట్ వెయిటే ఉంటుంది, ఓకే, నో ప్రాబ్లము. ఇదైతే బెడ్ మీదకి మ్యాట్రిక్స్ కూడా సెట్ అయిపోయింది. ఇది గైస్ చూస్తున్నారు కదా, ఓవరాల్గా సెట్ చేసిన తర్వాత అనమాట. బెడ్ కూడా ఈజీ టు పుల్ చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు. అండ్ మీకు బెడ్ కూడా మ్యాట్రిక్స్ కూడా ఫోల్డబుల్ ఉంటుంది. సో మీకు స్పేస్ సేవింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఆఫీస్ స్పేస్ కావాలి, ఇప్పుడు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది చాలామందికి, ఆఫీస్ స్పేస్ కావాలి అండ్ బెడ్కి స్పేస్ కావాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ బెడ్ కూడా బడ్జెట్లోనే ఉందండి, అంటే మరీ ఎక్కువ ప్రైస్ అయితే కాదనమాట. సో అంతా బేర్ చేసేలాగే ఉంటుంది.
కింద వీల్స్ సిస్టమ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. వీల్స్ కూడా ఉన్నాయి, అంటే చిన్న చిన్న వీల్స్ అనమాట. మూవ్ చేసుకునేప్పుడు మనకి ఈజీగా మూవ్ అవడానికి, మనకి కింద స్క్రాచెస్ పడకుండా, సో మనకి కింద ఏమి కాకుండా ఫ్లోర్కి సో స్క్రాచెస్ లాగా లేకుండా మనకి వీల్స్ లాగా, స్మాల్ వీల్స్ లాగా ఇచ్చారు, ఈజీగా పుల్ అవ్వడానికి పుష్ అవ్వడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ బెడ్ కదా, మీకు కొంచెం లోపల ఇట్లా గ్యాప్స్ లాగా వస్తుంది. బట్ మీకు ఓవరాల్గా బెడ్షీట్ వేసుకున్న తర్వాత అయితే అది ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. బెడ్షీట్ వేసేసుకొని పిల్లోస్ వేసుకుంటే మీకు అసలు అలా ఏం అనిపించదు అనమాట. సో ఇదైతే మాకు చాలా నచ్చింది, సో యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓవరాల్గా మీకు ఇలా ఉంటుంది అనమాట. పైన కూడా మీకు బుక్స్ పెట్టుకోవడానికి అండ్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా మీకు కొంచెం ఇలా స్పేస్ లాగా ఉంటుంది పైన అయితే. సో చాలామందికి అలారం పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. సో ఇలా అనమాట డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, ఇలా మల్టీపర్పస్లో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. గైస్ బెడ్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి రెండింటికి కూడా హెల్ప్ కావాలి. అంటే 2 సైడ్స్ పర్సన్స్ ఉండాలన్నమాట. సో కొంచెం ఫోర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి, సో 2 పర్సన్స్ అనేది డెఫినెట్గా ఉండాల్సిందే. సో మా అక్క వాళ్ళ బాబుతో చేయగలిగినంత వరకు చేయించాను. సో రిమైనింగ్ అయితే నా హెల్ప్ కావాల్సి ఉంది. సో క్లోజ్ చేసేసాం అనమాట. మనకి స్పేస్ సేవింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామందికి ఉంటాయి, ఇంకా వాళ్ళకైతే ఆఫీస్ స్పేస్ అయిపోయిన తర్వాత ఇలాగ బెడ్రూమ్ లాగా చేసుకోవడానికి, గెస్ట్ రూమ్కి, కిడ్స్ రూమ్కి ఇది చాలా బాగుంటుంది. సో మనమైతే బెడ్ అయితే క్లోజ్ చేసేసాం, లాక్ చేసేసాం. అండ్ ఇలానే ఉంటే డస్ట్ పడిపోయింది కాబట్టి పైన మనకి ఒక లిడ్ లాగా, క్యాప్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా క్లోజ్ చేసుకుంటే ఫుల్ ఫ్లెక్జెడ్గా మనకి క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎలాంటి డస్ట్ లాగా ఏమి ఉండకుండా నీట్గా, ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట. గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్ గైస్, బాయ్, సీ యూ, టేక్ కేర్.